హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? టీలు స్నాక్స్ అన్నీ అయిపోయాయా లేదా? ఇవాళ సాటర్డే స్పెషల్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ మా ఇంట్లో సాటర్డే స్పెషల్ పులిహోర అనమాట. పులిహోర అని చెప్పి మటన్ చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? ఇది మటన్ కీమా అండి. ఈ మటన్ కైమాని గానుగు నూనెతో అయితే వండాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కేజీ 2 కేజీలు తెచ్చుకొని వండుకోమని చెప్పను కానండి, ఒక 50 గ్రాములు 100 గ్రాములు కానీ గాను నూనె అయితే తెచ్చుకొని ఒక్కసారైనా మటన్ కర్రీని కానీ మటన్ కీమాని కానీ వండుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నూనెకున్న బలం ఏ నూనెకి ఉండదు అనమాట. చాలా బలం అనమాట. ఇక్కడ నాకు కొంచెం నేను ఆయిల్ అయితే తక్కువ వేసాను కానీ ఇంకా ఎక్కువ వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. ఎప్పుడైనా మీరు మటన్ కానీ ఇలా కైమాని కానీ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా వండి చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. రేపు సండే కదా, తెచ్చుకుంటే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ కైమా కూర వేడివేడి అన్నంలోను అలాగే చపాతీలో కూడా తినచ్చు అనమాట. అలాగే మనకు బ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్స్ని కూడా పెనం మీద గాను నూనె వేసి కాల్చుకొని ఈ కైమా కూరతో నంచుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే రొట్టెల మధ్యలో ఈ కైమా కూరని పెట్టుకొని కాల్చుకొని తిన్నా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా మామూలు నూనెతోనే చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ చికెన్ కన్నా ఈ మటన్ కానీ మటన్ కీమా కానీ చాలా మంచిదన్నమాట. మనం ఈ కర్రీని పిల్లలు ఎక్కువగా తినేలా చూసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రోటీన్స్, అలాగే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లల సంగతి తెలిసిందే కదా, వాళ్ళు తినడానికి మారం చేస్తారు. ఏదో రకంగా మనమే పెట్టడానికైతే చూడాలి.